Hi guys, welcome back to our channel Movie Manishi. Today let's talk about Vijay's Kingdom. కోల్పోయిన తన సామ్రాజ్యాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకున్నాడా లేదా? ఏంటి మూవీ స్టోరీ అనుకుంటున్నారా? నో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ విజయ్స్ కెరియర్. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం ఇలాంటి 3 బ్లాక్ బస్టర్ మూవీస్తో కెరియర్ పీక్ చూసిన విజయ్ తర్వాత ఆ పీక్ని మెయింటైన్ చేయలేకపోయాడు. ట్యాక్సీ వాళ్ళ మూవీ హిట్ అయినా అది విజయ్ క్రేజ్ వల్ల ఆడింది, కానీ ఆయనకి పెద్ద క్రేజ్ ఏం తెచ్చిపెట్టలేదు. తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ మూవీ, బట్ డ్యూ టు మెనీ అదర్ రీజన్స్ ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ నుంచి లైన్గా కళాఖండాలు ఇచ్చింది, లిటరల్గా 4 మిరాకిల్స్, ఒకదాని మించి ఒక డిజాస్టర్స్. స్టార్టింగ్ విత్ వరల్డ్ ఫేమస్ లవర్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అంటే ఒక బ్యూటిఫుల్ మూవీ తీసిన డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ఇది. బట్ స్టోరీ కాన్సెప్ట్ బాగున్న, ఎగ్జిక్యూషన్లో ఎక్కడో మూవీ దెబ్బడిపోయింది. తర్వాత వచ్చిన మూవీ లైగర్. ఈ మూవీలో స్టోరీ ఉండదు, ఎమోషన్స్ ఉండవు, మరీ గట్టిగా మాట్లాడితే అసలు మూవీకి క్లైమాక్స్గా ఉండదు. ఇలాంటి ఒక యావరేజ్ కంటెంట్ చేతిలో పెట్టుకొని కొన్ని స్టేట్మెంట్ పాస్ చేశాడు. లైక్ ఈ మూవీ కలెక్షన్స్ 200 crores స్టార్ట్ చేస్తా, ఇండియా షేక్ చేస్తా, గట్టిగా చూస్తే 100 crores కలెక్షన్స్ రాలేదు. కానీ ఏ మాట కామాట లైగర్ మూవీ ఫ్లాప్ అయినా విజయ్ మాత్రం యాజ్ అన్ యాక్టర్ ఆయన డెడికేషన్ అసలు ఫెయిల్ అవ్వలేదు. తర్వాత ఖుషి అండ్ ఫ్యామిలీ స్టార్ ఇలా 2 మూవీస్ తీశాడు. కమర్షియల్గా 2 మూవీస్ ఫ్లాపే, అండ్ కంటెంట్ వైజ్గా కూడా కొత్తగా చేసిందేం లేదు. ఇదే టైంలో సుకుమార్తో ఒక మూవీ అనౌన్స్ చేశాడు. బట్ ఇప్పటివరకు అది మూవీ ఉందా లేదా, స్టార్ట్ చేశారా, అసలు నో ఐడియా. మేబీ ఒక యాక్టర్కి దిస్ ఈస్ ద లోయెస్ట్ ఫేజ్. ఈ ఫేజ్లో మేబీ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఎవరు అసలు హీరోస్ని అప్రోచ్ అవ్వరు. బట్ ఇన్ విజయ్ కేస్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. స్టిల్ మంచి మంచి డైరెక్టర్లు, మంచి మంచి ప్రొడక్షన్ హౌస్లు విజయ్ని అప్రోచ్ అవుతున్నాయి. ఎందుకు అంటే ఇన్ని డౌన్ఫాల్స్ ఉన్నాగా వై స్టిల్ అప్రోచింగ్ విజయ్? బికాస్ వీ ఆల్ నో విజయ్ ఇస్ అ బ్రిలియంట్ యాక్టర్ అండ్ హిస్ డెడికేషన్ టువర్డ్స్ సినిమా ఇస్ వెరీ ఎక్సలెంట్. అండ్ ద ఫైనల్ థింగ్ ఈజ్ గీతా గోవిందం, అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్స్ కొట్టి యూత్లో అండ్ ఫ్యామిలీ ఆడియన్స్లో ఒక అన్ఇమాజినబుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. మరి విజయ్ చుట్టూ ఎందుకు ఇంత నెగిటివిటీ? బికాస్ వీ ఆల్ నో, మనందరికీ తెలుసు వీడి స్టోరీ సెలెక్షన్ ఎలా ఉంది. ఫ్రమ్ పాస్ట్ 4-5 మూవీస్ ఆయన బ్యాడ్ స్టోరీ సెలెక్ట్ చేసుకోవడం, అండ్ ప్రమోషన్స్లో కూడా ఒక యావరేజ్ మూవీని హైప్ ఎక్కడికో తీసుకెళ్ళి అండ్ తీరా థియేటర్కి వెళ్ళి చూస్తే అన్ని హెడేక్ మూవీస్. ఈవెన్ అర్జున్ రెడ్డి టైంలో కూడా ఇదే అయింది. ఈవెన్ ఇంతకంటే ఎక్కువ నెగిటివిటీ ఫేస్ చేసింది విజయ్. బట్ వై దట్ మూవీస్ బికమ్ హిట్? బికాస్ ఆఫ్ గుడ్ స్టోరీ. సో సింపుల్, ఇఫ్ ద మూవీ ఇస్ రియల్లీ గుడ్ అసలు ఈ నెగిటివిటీ అనేది వర్క్ అవ్వదు. బట్ ఇఫ్ ద మూవీ ఇస్ రియల్లీ బ్యాడ్ మనం ఎంత లేపుదామని ట్రై చేసినా నెగిటివిటీ విల్ ఓవర్ షాడో. అసలు ఇక్కడే మనకు ఒక డౌట్ రైజ్ అయింది దట్ పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం ఇలాంటి బ్యూటిఫుల్ మూవీస్ ఇస్తున్న వీడియోనా ఇప్పుడు మనకి కంటిన్యూస్గా ఫ్లాప్స్ ఇస్తుంది అని చెప్పి. నౌ ఆఫ్టర్ ఆల్ దిస్ నెగిటివిటీ అండ్ డౌన్ఫాల్, నౌ ఎంటర్స్ ద కింగ్డమ్. సో ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఈస్ వెదర్ వీడి విల్ రీగెయిన్ హిస్ ఫామ్. తను కోల్పోయిన సామ్రాజ్యాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకుంటాడా లేదా? నా వరకైతే మూవీ పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఆల్ బికాస్ ఆఫ్ గౌతమ్ తిన్ననూరి. ఈ మూవీ అనౌన్స్మెంట్ నుంచి ఐ గెస్ నాట్ జస్ట్ మీ, అందరిలో కూడా ఒక పాజిటివ్ బజ్ ఉంది. మళ్ళీ రావా, జెర్సీ ఇలాంటి 2 బ్యూటిఫుల్ క్లాసిక్స్ డెలివర్ చేసిన డైరెక్టర్ మన గౌతమ్ తిన్ననూరి. సో వీ కెన్ ఈజీలీ ఎక్స్పెక్ట్ అ వెరీ గుడ్ ఎమోషనల్ మూవీ ఫ్రమ్ గౌతమ్ తిన్ననూరి. దీనికి యాడెడ్ అసెట్ లాగా మన అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ ఇస్తున్నాడు. వీ ఆల్ నో ఒక యావరేజ్ మూవీకే ఆయన మ్యూజిక్ ఇచ్చి పడేస్తాడు. అట్లాంటిది ఇంత మంచి కంటెంట్ ఆయన చేతిలో పెడితే వీ కెన్ ఇమాజిన్ వాట్ వండర్స్ హీ కెన్ క్రియేట్. ఇప్పటిదాకా వదిలిన టీజర్స్, రిలీజ్ ప్రోమో అండ్ ట్రైలర్స్ చూస్తే వీ కెన్ సే వన్ థింగ్, విజయ్ అండ్ ద టీమ్ ఈస్ గోయింగ్ టు డెలివర్ బిగ్ టైమ్. ఐ ఫీల్ దిస్ టైమ్ ఈస్ గోయింగ్ టు హిట్ అ బ్లాక్ బస్టర్. వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, లైక్ బ్రదర్స్ కాన్సెప్ట్ ప్లస్ గ్యాంగ్స్టర్ డ్రామా. వీ జస్ట్ హ్యావ్ టు సీ హౌ దే ఆర్ గోయింగ్ టు డెలివర్ ఇట్. విజయ్ ఒక కానిస్టేబుల్, బట్ ఒక ఇంపార్టెంట్ మిషన్ పైన శ్రీలంకకి అండర్ కవర్ ఏజెంట్ లాగా వెళ్తాడు. బట్ అక్కడ వెళ్ళిన తర్వాత జరిగిన ఈవెంట్స్ ఏంటి, అసలు సత్యదేవ్ ఎవరు, మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈస్ అసలు ఆ ట్రైబ్స్ ఎవరు అండ్ ఈ శ్రీలంక బ్యాక్డ్రాప్ ఏంటి? ఈ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు వాచ్ మూవీ. ఇంకా లుక్స్ గురించి మాట్లాడుకుంటే విజయ్ యాజ్ కానిస్టేబుల్ ఈజ్ లుకింగ్ గుడ్, బట్ విజయ్ యాజ్ అండర్ కవర్ ఏజెంట్ ఈజ్ లుకింగ్ టెరిఫిక్. ఇంకా సత్యదేవ్ విషయానికి వస్తే ఆయనకు ఒక మంచి రోల్ పడితే డెఫినెట్లీ ఆయన యాక్టింగ్ ఇరగొడతాడు. నేనైతే ఈ మూవీ మంచి హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, నాట్ జస్ట్ ఫర్ విజయ్ బట్ యాజ్ అ మూవీ లవర్. లెట్స్ హోప్ గౌతమ్, అనిరుద్ అండ్ విజయ్ డోంట్ డిసప్పాయింట్ us అండ్ డెలివర్ ఎ వెరీ గుడ్ కంటెంట్. ఈసారి విజయ్ కాకుండా ఆయన కంటెంట్ మాట్లాడాలి. నేనైతే టికెట్స్ బుక్ చేసుకున్నా గైస్, బికాస్ ఐఎమ్ ఆల్రెడీ ఎక్సైటెడ్. సో లెట్స్ మీట్ విత్ ద రివ్యూ ఆన్ థర్స్డే. సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు మూవీ మనిషి ఫర్ మోర్ సచ్ రివ్యూస్. బై గైస్.